డొమెస్టిక్ యూజర్స్ కైతే ఒక రూల్, బడాబాబులకైతే మరొక రూలా? ఇదేం లెక్క? 2 నెలల కరెంటు బిల్ కట్టకపోతే వెంటనే లైన్ మెన్ వచ్చి ఫ్యూజ్ పీకేస్తాడని బెదిరిస్తాడు. ఇంకా లేట్ అయితే పెనాల్టీతో బాధేస్తారు. నోటీసులు ఇచ్చి కోర్టుకి ఈడుస్తారు. కానీ 108 కోట్ల పవర్ బిల్ని బేఖాతరు చేస్తే ఏం చేస్తున్నారు? తెలంగాణ హైకోర్టు వేసిన మొట్టికాయలివి. ఎవరి మీద, ఎందుకు చూద్దాం. హైదరాబాద్ శివార్లలోని రుద్రారం దగ్గరుండే గీతం యూనివర్సిటీ ప్రొఫెషనల్ కోర్సులకు పేరు మోసిన క్యాంపస్. వేలాది మంది స్టూడెంట్స్ కు ప్రౌడ్ ఐకాన్. కానీ గీతం వర్సిటీ యాజమాన్యం తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏళ్ల తరబడి కరెంటు బిల్లు కట్టలేదంటూ తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి గీతం వర్సిటీకి ఇటీవల నోటీసులొచ్చాయి. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన గీతం వర్సిటీకి అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. 2008 నుంచి అంటే 17 ఏళ్లుగా కరెంటు బిల్లు చెల్లించకపోవడం ఏంటని నిలదీశారు జస్టిస్ నగేష్ భీమపాక. ఇన్నేళ్లు ఎందుకు చోద్యం చూశారు? గీతం వర్సిటీకి ఏ ప్రాతిపదికపై ప్రత్యేక వెసులుబాటు ఇచ్చారని అధికారులను ప్రశ్నించింది హైకోర్టు. ఏకంగా 118 కోట్లు బకాయి పడ్డ గీతం యాజమాన్యానికి చురకలంటించింది. 1000 రూపాయల కరెంటు బిల్లు చెల్లించకపోతేనే సామాన్యుల విద్యుత్ కనెక్షన్ తొలగిస్తారు. మరి 100 కోట్లకు పైగా పవర్ బిల్ పెండింగ్ లో ఉంటే ఏం చేస్తున్నారని అధికారులకు గట్టిగా కోటింగ్ ఇచ్చింది. సూపరింటెండింగ్ ఇంజనీర్ తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. అటు గీతం వర్సిటీ ఓనర్లు ఎలా డిఫెండ్ చేసుకుంటారు, ఏమని సంజాయిషీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.